ఏరా బుల్లెట్ బాబు, అర్జెంట్ పళ్ళున్నట్టు అందరూ పారిపోయారు. తలనొప్పి వచ్చినట్టు నువ్వు తల బాదుకుంటున్నావు. కారణం ఎవరు? నేనా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాత్రం కాదు బాబు. వాళ్ళంతా మూర్ఖులు. తమ మంచితనం తెలియక వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు బాబు. కొంతమంది ఆనందం వచ్చినప్పుడు చంకలు కొట్టుకున్నట్టు నేను తల బాదుకుంటున్నాను, అంతేగాని తమ తప్పు ఎంత మాత్రం ఉండదు. ఉండదురా టింగు. నాలాంటి ధర్మమూర్తి, నీతిపరుడు, శాంతి కపోతంగాడి తప్పేమీ ఉండదు. బాబు సుడిగాలి బాబు, గన్ తీసి లోపల పెట్టి నీకేం కావాలో ఆర్డర్ బాబు, అన్ని నిమిషాల మీద తెచ్చేస్తాను. పెద్ద జగ్గులో 20 బీరు పోసి పట్టరా. 20 బీర్లా? తాగడానికా పొట్ట పగిలి చావడానికా? అమ్మ పట్టుకొచ్చే 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 అమ్మ పట్టుకొచ్చే. తేలో గురువా కూర్చో. లోకంలో ప్రతి విధవా స్నానం చేస్తాడు, కానీ బీరు స్నానం ఈ సుడిగాలి మాత్రమే చేస్తాడు. సమ్మగా ఉంది, సమ్మగా ఉంది. మరి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా సమ్మగా ఉంటుంది. ఇస్తా, సమ్మటి ఆర్డర్ ఇస్తా. బుల్లెట్ కోడి పకోడి 10 ప్లేట్లు, నిప్పుల మీద కలిసిన నిప్పుకోడు 4, మూతులు కోసిన పీతల వేపుడు, గొర్రె మౌసు గిన్నెడు, విస్కీ బాటిల్ 1. తేలం ఇక చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. దిస్ ఈస్ సుడిగాలి స్పెషాలిటీ. అవును బాబు, అడవి గాడిదలా ఇంత గొప్పగా ఎవరు తెలుస్తారమ్మా? బాబు ఫుడ్ సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలా? ఫుడ్ సరిపోయింది, కానీ నాకు పచ్చి కోడిగుడ్డు కావాలరా. కోడిగుడ్డ ఎందుకు బాబు? మీరు బాగా తినడానికి దిష్టి తీసి ఆ కోడిగుడ్డు నా నెత్తినేసి కొడదామనే? నా పిచ్చి బుచ్చి ముండకి. ఆ మాయదారి పావెక్కడిది? మా సారు గారికి ఎడార్లో అడ్డం వచ్చింది, చంపబోతే పడగెత్తి ఏడ్చింది. అందుకే దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాం. దీని ఫుడ్ ఒక గుడ్డు. చంచమా, కంపెనీకి కొత్త చక్కెర పట్టుకొచ్చారన్నమాట. వ్యాపారం జోరుగా సాగి కాసులు గలగల రావాలంటే ఎప్పటికప్పుడు లేత చెక్కలు కావాలి, ముదురు చిలక. గంగు, 5 నిమిషాల్లో అది ఏడుపు ఆపేయాలి. వేలం పాటకు సిద్ధం కావాలి. ఏయ్యా, ఎలా ఉన్నావు? చాలా కష్టపడినట్టున్నారా? నీ పేనావరం మీద తెలుస్తానే గుర్రమేంటి అలసిపోయినట్టుంది? ఏమ్మా బాగున్నావా? వారం రోజులైంది నువ్వు ఇల్లు వదిలిపెట్టెళ్ళి, ఇప్పుడు గుర్తొచ్చావా? మనిషి అన్నా కష్టపడాలి, సోంబేర్లా తిని కూర్చోకూడదు. మరి నువ్వెందుకు తినుకోకుంటున్నా? ఏంటి గుర్రానికి గుగ్గిళ్ళు ఎడుతున్నాను? అది కాదయ్యా, నెలలో 25 రోజులు నువ్వు ఇట్ట దేశం మీద తిరుగుతుంటే మేమెంత బెంగపడిపోతున్నావో తెలుసా? బెంగదేనికమ్మా, నాకు ఏదైనా ప్రమాదం జరుగుతున్నానా? మరి అమ్మా, ప్రమాదం గురించి భయపడితేనో అపాయం గురించి ఆలోచిస్తేనో జీవితంలో ముందుకు వెళ్ళాం. అన్నట్టు ఈసారి నా సంపాదన 5,000 వరహాలు. దీన్ని ఇదివరకు దాచిన దానికి చేరిస్తే చేర్చడానికి ఇదివరకు దాసిని మీ అయ్యా. వాడు తిరిగి తిరిగి వస్తే నిలబెట్టి కబుర్లేంటే. వెళ్ళు వెళ్ళి గుడి కూర్చి కూరసాయి, మేమిద్దరం కలిసి తింటాం. వెళ్ళు నువ్వు పదరా బాబు. అడ్డులే. అది కాదరా నేను చెప్పు. ఏంటమ్మా, దాచిన సొమ్ము గురించి ఏదో చెప్తూ ఆగిపోయావు, ఏం జరిగింది? ఆ పోషణలో భద్రంగా ఉందిరా, పద మనిద్దరం కలిసి గుర్రానికి గుగ్గిళ్ళు పెడదాం. చెప్పమ్మా, ఏం జరిగింది? నన్ను అడగమాకరా బాబు. ఆ సొమ్ము మీ అయ్య ప్యాకాట్లో ఎట్టా తగలబెట్టాడో నాకు తెలియదు. నంగనాచి తుంగపుర్ర అంటే ఇదేం రోయ్, చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ నాకు తెలియదంటావేటి? అది కూడా చెప్పాయి. అయ్యా, మళ్ళీ ప్యాకెట్లో సొమ్ములని తగలబెట్టావా? నీ తల్లి తోడు నా పిల్లని తోడురా. నేను పోగొట్టుకోలేదురా, రెట్టింపు గెలుచుకున్నాను. కానీ ఆ రౌడీ నా కొడుకులే నా మీద పడి లాక్కున్నారు. ఎవరు వాళ్ళు? భూపతని పెద్దింటికి చెందిన ఓ చిన్న వెధవ, వాడి తాలూకు దొంగనాయాళ్ళు. వాళ్ళు ఆడేది ఏ క్లబ్ లో? ఒరే చిట్ల పేక సింగన్న, పీకుతున్న పేక తోక ముడి చేయాలి ఎవరైనా. కట్టే
ఈ డబ్బుతో పాటు మొత్తం గెలుచుకుంటాను రో. అదే, రే, 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 రే. ఐఎమ్ సారీ. వాట్ మ్యాన్, ఆడతావా? తమరికి అభ్యంతరం లేకపోతే మరొకడు ఉంటే మరింత బాగుంటుంది ఆట. కూర్చో కూర్చో. Thank you. అయిపోయాడు. ఆ భూపతిగాడు వీడిని ఆరిపేస్తాడు. కట్ చేయి. డ్రాప్. తోక ముడిచావా? దీనక్క కలిసింది బుక్క, పగిలింది డొక్క. అయ్యో, ఏ మ్యాన్, నువ్వే కలపాలి. అన్నట్టు కలపడం వచ్చా? నేనే షోమ్యాన్. ఆసు ఆసు ఆసు. చీటింగ్, మోసం. ఎస్, ముక్క గాలిలోకి ఎగరేసినప్పుడు అనుకున్నా నువ్వు గాలిగాడివని. అలాగా? మర్యాదగా డబ్బులు తీసి వెళ్ళిపోవు. అబ్బా, వన్ డ్రింక్. మిస్టర్, నాతో పెట్టుకోవద్దు. నేను షోమ్యాన్ని. చీటింగ్ చేసే వాళ్ళతో ఫైటింగ్ చేసి షూటింగ్ చేసి చూపెడతా. మర్యాదగా డబ్బులిచ్చి వెళ్ళు. ఇవ్వక తప్పదా? అహూహూ. అబ్బా, ఏం జరిగింది? ఏం జరిగిందో ఒక్కసారికి అర్థం కాదు, రెండోసారి రుచి చూపిస్తేనే అర్థమవుతుంది. చూపించనా? అబ్బా అబ్బా, ఇంతకీ షోమ్యాన్ ఎవరు? మీరే ఎందుకని? షో చూపించారుగా. గుడ్. ఆ,
థ్యాంక్ యూ సార్. సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్. మీరు ప్యాకెట్లోనే కాకుండా ఫైటింగ్ లో కూడా గ్రేట్ బాబు, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆ భూపతి గాడు వాడి గ్యాంగ్ మా బార్ జోలికి రారు, కానీ మీరు మాత్రం ప్రతిరోజు రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి. థ్యాంక్ యూ బేబీ. ఆటలోకి వచ్చాడు. ట్రిక్ గా ఆడి వాడిని మాయ చేయవచ్చని ఆటకి రప్పించావు. వాడి చేతులు చిత్తుగా ఊడిపోయాయి. నిజమే అన్నావు. ఇదంతా నీకెలా తెలిసింది? ఆ మాత్రం తెలుసుకోలేకపోతే మీకు అన్నెలాగవుతాను రా. ప్యాకాట బిజినెస్ నీకు అప్పగించాను, కానీ ఆ వ్యాపారాన్ని ఇలా క్షౌరం చేస్తావని కలలు కూడా నేను అనుకోలేదు. అన్ను పేక కలపడంలో కళావర్ కింగ్ ని, డ్రాప్ చేయడంలో డైమండ్ కింగ్ ని, నన్ను దెబ్బతీసేవాడు వస్తాడని నేను. వద్దన్నా, అలా కొట్టకు. థ్యాంక్స్ రా చిన్నన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్నా, అలా కొడితే నీ చేతులు కందిపోతాయి కనుక ఈ కొడతో ఓరి చిన్నన్న, దెబ్బల్లో కూడా వెరైటీలు చూపిస్తున్నావురా నాకు. నిన్ను పేకాడయ్యా. ఇక నైనా నువ్వు తెలుగు ఉండకపోతే నీ చర్మంతో చీట్ల పాక చేయిస్తాను.